ప్రైజ్ ది లార్డ్. మన కొరకై ఈరోజు దేవుని వాగ్దానం, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. కీర్తనల గ్రంథము 55వ కీర్తన 22వ చరణము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు చాలా కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ తన దృష్టిని మాత్రము ప్రభు వైపే ఉంచి తన భారాన్నంతటిని కూడా ప్రభుపై మోపాడు. ప్రియులరా, తాను ఎదుర్కొనే ప్రతి కష్టంలోనూ దేవుడు తోడుగా ఉంటాడన్న నమ్మికతో ఆయన వైపు చూస్తూ ఉన్నాడు, జవాబును పొందుకున్నాడు. నేడు మనము కూడా మనకు కలుగుతున్న కష్టాలను బట్టి భయపడుతూ ఉంటాం, కానీ దేవుడు ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నీ భారాన్నంతటిని కూడా ఆయనపై మోపమంటూ ఉన్నాడు. నీ జీవితంలో ఎటువంటి భారం ఉన్నదో ఆ భారం నుంచి విడుదల పొందాలి అంటే ప్రభువైన యేసు క్రీస్తును మాత్రమే మనం ఆశ్రయించాలి. ఈ లోకంలో ఎవ్వరూ మనల్ని ఆదుకోరు ప్రియులారా. అనేక సంవత్సరాల నుంచి మీ కుటుంబంలో ఉన్న సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల భారం నుండి విడుదల పొందాలి అంటే యేసుక్రీస్తు ఒక్కడే మార్గం అండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, హన్నాకి సంతానము లేమి అనే భారము, వేదన అనేక సంవత్సరాల నుంచి ఉంది ప్రియులారా. ఎప్పుడైతే ప్రార్థన ద్వారా ఆ భారాన్ని దేవునిపై మోపిందో తన జీవితంలో ఆ నిందను పోగొట్టుకుంది, ఆ భారాన్ని తొలగించుకోగలిగింది. ప్రభునందు ప్రియులారా, నీకు కలిగిన భారాన్ని, బాధను నీవు మోసినంత కాలము నీ జీవితంలో ఎటువంటి అద్భుతం చూడవు. ఎప్పుడైతే నీ భారాన్ని దేవునిపై మోపుతావో ఆ భారాన్నంతటిని కూడా తేలిక చేసి మనకు నెమ్మదినివ్వటానికి ఆయన ఈ ఉదయకాల సమయం ముందు సిద్ధంగా ఉన్నాడు. ఇలాగా హన్నానే కాదు ప్రియులారా, 12 సంవత్సరముల రక్తస్రావం కలిగిన స్త్రీ తన వేదన భారం నుండి ఆమె సొంత ప్రయత్నం ద్వారా, ఆమెకు కలిగిన ధనము ద్వారా బాగుకలేకపోయింది. అయితే ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మికతతో దేవుని యొక్క వస్త్రమును ముట్టుకుందో తనకున్న 12 సంవత్సరాల నుంచి ఉన్న భారము నుండి విడుదల, సంపూర్ణ స్వస్థత కలిగింది ప్రియులారా. ఇలాంటి విడుదల, ఇలాంటి స్వస్థత, ఇలాంటి అద్భుత కార్యాలు నీ జీవితంలో చూడాలని ఆశ కలిగి ఉన్నావా? అయితే నీ కుటుంబ సమస్యలనే భారంతో ఉన్నావేమో, ఆర్థిక ఇబ్బందులు అనే భారంతో ఉన్నావేమో, వివాహము కాలేదనే భారంతో ఉన్నావేమో, ఉద్యోగంలో మోసపోయానని, ఉద్యోగం లేదని భారంతో ఉన్నావేమో, నీ జీవితంలో లేక నీ కుటుంబంలో నీ పిల్లల విషయంలో చెడు ప్రవర్తన కలిగిన వారి మార్పు ఇంకా రాలేదనే భారముతో నీ ఉన్నావేమో, ఆ భారాన్నంతా కూడా దేవుడు ఈరోజు తనపై మోపమని ఆయన కోరుచున్నాడు. ఎప్పుడైతే దేవునిపై నీ భారాన్ని మోపుతావో ఆయన ఆదుకొని నీ భారం నుంచి విడుదల చేసి నీకు విశ్రాంతి కలుగు చేయుటకు ఈ ఉదయకాల సమయం ముందు సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. ఆయన నుండి గొప్ప కార్యాలు పొందుకోవాల్సినదిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా ప్రేపర్లోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయం ముందు మాకు అనుగ్రహించిన వాగ్దానమును బట్టి మీకు వందనాలు దేవా. ఈరోజు మా భారానంతా మీ మీద మోపుచు ఉన్నాం దేవా. మా భారం నుండి విడుదల కలిగించే సమర్థుడు నీవే గనక ప్రతి బిడ్డ యొక్క భారాన్ని విడుదల చేసి వారి యొక్క జీవితములలో గొప్ప కార్యాలను జరిగించి నీ యందు విశ్వాసములో ఎదిగే భాగ్యాన్ని కలుగు చేయండి ప్రభా. ఈ వాగ్దానాన్ని వీక్షిస్తూ ప్రార్థనలు ఏకీభిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఈ దినదీవెన ఆశీర్వాదములతో నింపమని వేడుకుంటూ నీ కృపను కోరుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో మీ పాదాలు పట్టుకొని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.